హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. మేము ఇండియాకి వచ్చామని చెప్పాను కదా, 15 days. అలా అయితే మేము వచ్చిన సెకండ్ డే నుండే ఎల్లమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ యాక్చువల్గా నేను ఇది సెకండ్ టైం ఈ పండుగలో కూర్చోవడము. ఫస్ట్ టైం వచ్చేసి మోరియా పుట్టాక ఒకసారి చేశారు, అండ్ ఇప్పుడు చేస్తున్నారు. ఇది సెకండ్ టైం. యాక్చువల్గా నాకు ఈ పండుగల గురించి ఏమీ తెలీదు. 2 days అయితే మంచిగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డే స్టార్టింగ్ ఇలా చేస్తారంట. నాకైతే ఏం తెలీదు, జస్ట్ చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం అంటే మోరియా అప్పుడు చిన్న బేబీ 21 days కాబట్టి నేను అంతగా చూడలేకపోయాను, మిస్ అయ్యాను. బట్ ఈసారి అయితే అంత కొంచెం దగ్గరుండి ఎలా చేస్తారు, ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అలా కొంచెం కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను. అన్నీ పొడలు నూకపోతాయి. అడ్డం పెట్టు అక్కడ బిందెకు అవి బండాలి కదా. ఏమంటుంది కూర్చో కూర్చోని ఇంకా పుల్ బాటల్కి గట్టిగా పెట్టు అంతే. ఆగు క్యాచ్. డే 1 వచ్చేసి మొత్తము మనం దేవుళ్ళు ఉంటారు కదా, దేవుళ్ళని అందరినీ బయటకు తీసుకొచ్చి అది వడ్లు ఉంటుంది కదా, వడ్లలో అన్నిటినీ అరేంజ్ చేసి దిష్టి తీస్తారు గుమ్మడికాయతోటి. నెక్స్ట్ మధ్యాహ్నం అలా మేమైతే బోనం చేసాము. బోనంని మా ఇంటి పక్కనే ఎల్లమ్మ చిన్నది టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి బోనం అయితే ఇచ్చేసినాము. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఆ దేవుళ్ళని అందరినీ ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి. అక్కడ పుట్ట ఉంటుంది, ఆ పుట్ట కొంచెం ఓపెన్ చేసి అందులో దేవుళ్ళని పెట్టేశాక మళ్ళీ దాని మీద కొంచెం కవర్ చేయాలి. కవర్ చేసినాక మళ్ళీ ఒక కొంచెం సేపు అయ్యాక మీన్స్ ఒక 3-4 hours తర్వాత వచ్చి మళ్ళీ వాటిని ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దేవుడి ప్లేస్లో పెడతారు. నెక్స్ట్ డే వచ్చేసి కళ్యాణం ఉంటుంది. ఇలా ఉంటుంది ప్రాసెస్. నేను ఈసారి కొంచెం క్లారిటీ తెచ్చుకున్నాను, అంటే ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి ప్రొసీజర్ అలా అనేసి. చాలా మంచిగా అనిపిస్తుంది. 2 days మంచిగా ఫెస్టివల్ వైబ్స్ మంచిగా ఉంటుంది.
ఇది రక్తం వస్తే వేసుకో. మంచి సైజు ఎన్ని పట్టుకోనే అన్నప్పుడు సరే వచ్చింది నేను బావలారా బావలారా మీరు పెద్ద గడ్డెవరు అలా బర్రెల దూడే ఊసుకన్నా దూడే ఊస్తుంది బర్రుడే అది గడ్డెవరు ప్రాణం పోయినా నీ పెద్ద పడుతుందా తమ్ముడా అల్లయ్యా అదే అమ్మవారు బంగారు వయసమ్మలైనా సరే మంచిది అనుకున్నది అనుకోని బంగారు వయసమ్మ తల్లి నేను వచ్చేది అని అమ్మవారి వయసమ్మలైన అన్నప్పుడైనా దేవరాజు వల్లయ్యా ఇప్పినప్పుడు దేవుడు ఇప్పినప్పుడు పరమాత్ముడైనా తల్లిదండ్రులు అలకపోయిందట అలకపోయినప్పుడైనా ఊబెల బాగా చూసింది అప్పుడు నయ్యరు నా భాషలో కొండరు నువ్వు నవ్వుతా రకాలు రాస్తాయి పుస్తకాలు రాస్తాయి నా తలకాయ మీద కొడుతుంది నీకు మనసు ఎట్లా వచ్చింది తమ్మి అని అమ్మ 6 వయసమ్మ ఓ తమ్ముడు ఇక పెళ్లికి
వస్తా వచ్చి మంగళవాడు వచ్చి మరిపోలు రాస్తా కదా ఏకార పైసలు నీ మీదకి తిప్పి మంగళవాడికి ఇస్తా ఏకార పైసలు తమ్మి అవి కూడా ఎందుకు ఏమవుతుంది రాదా ఎందుకు రాగట్టు నేను చెప్పిస్తా తమ్మి నీ పెళ్లికి వస్తా బాగున్నది అక్కడికి రాయి పోయి అన్ని తయారు చేసుకుంటాడు ఎందుకంటువా తమ్మి నీ ఉత్తరం వస్తాను కారణానికి వస్తే ఏమనుకుంటాడు మల్లారెడ్డి బాధపడతాడు తమ్మి పంపు ఏడు కచ్చరం నల్లనే కచ్చర పండ్లు ఓ బండనేమో కాలు ఓ బండ పిక్కలు ఓ బండ తోడరు ఓ బండ నడుము ఓ బండ దెబ్బలు ఓ బండ తలకాయ ఓ బండ నా జడ 7 బండ్లు ఎన్ని బండ్లు వస్తా తమ్మి నేను పెళ్లికి వచ్చింది అంటే నీ దేవతలకు ముసులు పెట్టుకుంటారా సూర్యవేడి కలరు చంద్రవేడి కలరు గులాబీ ఉన్న దేవతలు అంతా నన్ను వస్తా తమ్మి మంచిదని కాబట్టి ఈ విధంగా భగవంతుడు అడుగుంటూ పోయిన భగవంతుడమ్మా ఆయకు పోయిన సరే మంచి దక్క రమ్మన్నాడు మల్లన్న సంగన్న అమ్మల్ల
కళ్యాణం అయితే చాలా మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3 అయ్యింది మాకు మొత్తం ఈ కళ్యాణం అవ్వడానికి. దీని తర్వాత వీరబోనం అని ఉంటుంది. అది కూడా ఒక 1 అవర్ ప్రాసెస్ ఉంటుంది. బట్ అది కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా నా వల్ల అవ్వలేదు. బట్ ఈ ప్రాసెస్ కూడా మంచిగా అనిపించింది. దీని తర్వాత వీరబోనం అందరం ప్రసాదంగా తీసుకొని ఇంకా ఈ పండగని కంప్లీట్ చేసాము. అండ్ నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఇంకా క్లారిటీగా పెడదాం అనుకున్నాను, బట్ నాకే తెలీదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా పెడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్.